హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని ధ్వని పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. సాంద్రత స్థానం గ్రాఫ్లో రెండు వరుస శృంగాలు లేదా ద్రోణుల మధ్య దూరంను ఏమంటారు? ఆన్సర్ తరంగదైర్ఘ్యం. యానకంలో కణాలు తరంగ చలన దిశలోనే కంపిస్తే, అనగా తరంగ చలన దిశకు సమాంతరంగా కంపిస్తే ఆ తరంగాలను ఏమంటారు? ఆన్సర్ అనుదైర్ఘ్య తరంగాలు. క్రింది వానిలో సంగీత ధ్వనుల లక్షణం కాని దానిని గుర్తించండి. ఆన్సర్ తీవ్రత. సాధారణ స్థాయి కంటే అధిక సాంద్రత మరియు అధిక పీడనం కలిగిన ప్రదేశాలు డాష్. ఆన్సర్ సంపీడనాలు. శృతిదండం యొక్క పిచ్ దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ దాని భుజాల పొడవుపై. సాంద్రత స్థానంల గ్రాఫ్లో లోతైన ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ ద్రోణి. నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద గాలి పీడనం సాంద్రతకు మధ్య గల సంబంధాన్ని గుర్తించండి. ఆన్సర్ అనులోమానుపాతం. ధ్వని తరంగంలోని ఒక నిర్దిష్ట స్థానం వద్ద యానకపు సాంద్రత ప్రమాణ కాలంలో చేసిన డోలనాల సంఖ్యను ఏమంటారు? ఆన్సర్ పౌనఃపున్యం. పౌనఃపున్యానికి ఎస్ఐ ప్రమాణాన్ని గుర్తించండి. ఆన్సర్ హెడ్స్. 1 టెరాహెడ్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్. ఆన్సర్ 10^12 హెడ్స్. మన మెదడులో శబ్ద స్పర్శ ఎన్ని సెకండ్లు ఉంటుంది? ఆన్సర్ 0.1 సెకండ్. 1,00,000 పౌనఃపున్యం గల ధ్వనులను వినగలిగే జీవిని ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ గబ్బిలం. పౌనఃపున్యం ఎక్కువైతే దాని పిచ్ డాష్. ఆన్సర్ ఎక్కువ. 5 హెడ్స్ పౌనఃపున్యం గల పరశ్రావ్య ధ్వనులను ఉపయోగించి భావ వ్యక్తీకరణ చేసుకునే జీవిని ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఖడ్గమృగం. సాధారణ మానవుడు ఎన్ని డెసిబుల్స్ తీవ్రత గల శబ్దాల వరకు భరించగలడు? ఆన్సర్ 80 డెసిబుల్స్. నేల నుండి పైకి లేచే విమానపు జెట్ ఇంజన్ శబ్ద తీవ్రత ఎన్ని డెసిబుల్స్ ఉంటుంది? ఆన్సర్ 120 డెసిబుల్స్. 500 హెడ్స్ల పౌనఃపున్యం గల తరంగపు ఆవర్తన కాలం ఎంత? ఆన్సర్ 0.002 సెకండ్స్.
డాష్ అనే పద్ధతిలో గుండెలోని వివిధ భాగాల నుండి పరావర్తనం చెందిన అతిధ్వనులు గుండె చిత్రాన్ని ఏర్పరుస్తాయి. ఆన్సర్ ఎకోకార్డియోగ్రఫీ. పైథాగరస్ ఏ దేశపు శాస్త్రవేత్త? ఆన్సర్ గ్రీస్. ధ్వనివేగం ఈజ్ ఈక్వల్ టు డాష్. ఆన్సర్ తరంగ పౌనఃపున్యం ఇంటూ తరంగ దైర్ఘ్యం. తరంగ దైర్ఘ్యంను ఏ అక్షరంతో సూచిస్తాం? ఆన్సర్ లాంబ్డా. మొట్టమొదటిగా గాలిలో ధ్వని ప్రసారాన్ని పూర్తిగా వివరించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ న్యూటన్. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ పైవన్నీ సరైనవే. అనుదైర్ఘ్య తరంగాలు యానకం సాంద్రతలో మార్పునకు కారణమవుతాయి. తిర్యక్ తరంగాలు యానకపు ఆకృతిలో మార్పుకి కారణమవుతాయి. గాలిలో ధ్వని తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలంటారు. డాష్ అనే పద్ధతి ద్వారా రోగి శరీరంలోని కాలేయం, పిత్తాశయం, గర్భాశయం మొదలగు వాటిని గుర్తిస్తారు. ఆన్సర్ అల్ట్రాసోనోగ్రఫీ. ధ్వనివేగం దేనిపై ఆధారపడుతుంది? ఆన్సర్ ప్రయాణించే యానకపు స్వభావం, ఉష్ణోగ్రత, పదార్థాలను బట్టి. సముద్రం లోతును కనుగొనడానికి సోనార్ నుండి తరంగం పంపబడింది. 6 సెకండ్ల తర్వాత ప్రతిధ్వని సోనార్ను చేరితే సముద్రం లోతెంత? ఆన్సర్ 4.5 కిలోమీటర్లు. ఒక వస్తువు కంపిస్తుంటే స్థిరంగా ఉండే భౌతిక రాశిని గుర్తించండి. ఆన్సర్ కంపన పరిమితి. ఆవర్తన కాలంకు ఎస్ఐ ప్రమాణాన్ని గుర్తించండి. ఆన్సర్ సెకను. ఆవర్తన కాలంను ఏ అక్షరంతో సూచిస్తాం? ఆన్సర్ టీ. వేగం, పౌనఃపున్యం మరియు తరంగ దైర్ఘ్యంల మధ్య సంబంధం డాష్. ఆన్సర్ V ఈజ్ ఈక్వల్ టు U లాంబ్డా. శృతిదండను కనుగొన్న సంగీత విద్వాంసుడెవరు? ఆన్సర్ జాన్ షార్. 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పొడి గాలిలో ధ్వనివేగం 3 సెకండ్లలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? ఆన్సర్ 1 కిలోమీటర్. ధ్వని తరంగంలో 2 వరుస సంపీడనాలు లేదా విరళీకరణాల మధ్య దూరాన్ని ఆ తరంగం యొక్క డాష్ అంటాము. ఆన్సర్ తరంగ దైర్ఘ్యం. ధ్వని ఘన పదార్థాలలో ప్రయాణించేటప్పుడు
దేని ఆధారంగా మనం కంపన పరిమితిని నిర్వచిస్తాం? ఆన్సర్: కణాలు తమ మధ్యస్థ స్థానం నుండి పొందిన స్థానభ్రంశం. పిల్లలు సుమారు ఎన్ని హెర్ట్జ్ల శ్రవ్య అవధి గల ధ్వనులను వినగలరు? ఆన్సర్: 30,000 హెర్ట్జ్. మానవుని సగటు శ్రవ్య అవధి ఎంత? ఆన్సర్: 20 హెర్ట్జ్ నుండి 20K హెర్ట్జ్. శృతిదండం ఏ ఆకారంలో ఉంటుంది? ఆన్సర్: యు. ఒక ప్రదేశం నుండి వచ్చే ప్రతిధ్వనిని వినాలంటే అసలు ధ్వని, ప్రతిధ్వని మనల్ని చేరే కాలాలలో తేడా ఎన్ని సెకండ్లు ఉండాలి? ఆన్సర్: 0.1 సెకను. ఒక వాయువులో ధ్వనిజనకం ఒక సెకనులో 40,000 సంపీడనాలు మరియు 40,000 విరళీకరణాలను ఉత్పత్తి చేసింది. రెండవ సంపీడనం ఏర్పడినప్పుడు మొదటి జనకం నుండి 1 సెంటీమీటర్ దూరంలో ఉన్నది. అయినా తరంగ వేగం ఎంత? ఆన్సర్: 400 మీటర్ పర్ సెకండ్. ఈ క్రింది వాటిని ధ్వని వేగంతో జతపరచుము. ఆన్సర్స్: 1 గాలి ఏ 330 మీటర్ పర్ సెకండ్, 2 గాజు బి 5,000 నుండి 5,500 మీటర్ పర్ సెకండ్, 3 ఉక్కు సి 6,000 మీటర్ పర్ సెకండ్, 4 నీరు డి 1,435 మీటర్ పర్ సెకండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.